వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులైన కాసు కృష్ణారెడ్డి గారి గురించి తెలుసుకుందాం. కాసు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే కాసు అనే నానుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేది. కాసు కుటుంబం ఎన్నో పదవులను అవలంబించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాసు కృష్ణారెడ్డి చిన్నాన్న గారైన కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి పనిచేసినారు. అదేవిధంగా కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఏఐసిసి అధ్యక్షులుగా కూడా సేవలించారు. అనేక కేంద్రంలో అనేక మార్లు మంత్రులుగా కూడా పనిచేసిన ఘనత కాసు బ్రహ్మానందరెడ్డి గారికి వెళ్ళదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిన ఘనత కాసు బ్రహ్మానందరెడ్డికి దక్కిందని చెప్పడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. నాగార్జున సాగర్ పేరు మొట్టమొదటి గుర్తుకొచ్చే కుటుంబం ఎవరంటే కాసు కుటుంబం అని చెప్పవచ్చు. కాసు బ్రహ్మానందరెడ్డి కృషి వల్లనే నాగార్జున సాగర్ కట్టడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కొన్ని జిల్లాలు, గుంటూరు, నల్గొండ జిల్లాల్లో ప్రజలంతా కూడా కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలు తీసుకుని పంటలు పండించుకున్నారంటే దానికి కారణము కాసు వాళ్ళు పెట్టిన భిక్ష అని చెప్పడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. ఆ కుటుంబం ఎన్నో పదవులు అనుభవించినప్పటికీ, ముఖ్యమంత్రులను సైతం చేసినప్పటికీ ఇప్పటికి కూడా సామాన్య జీవితాన్ని గడుపుతుందంటే ఏ పదవి చేపట్టినా కూడా ఆ పదవికి వన్నె తెచ్చినారు, పేద ప్రజలకు సాయం చేసినారు తప్ప ఎక్కడ కూడా అవినీతి అక్రమాలు పాల్పడలేదని చెప్పవచ్చు. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా, జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినప్పటికి కూడా ఎక్కడ కూడా ఒక అవినీతి మనకు లేదంటే దానికి కారణము ఎంత నిజాయితీగా, ఎంత స్వచ్ఛందంగా పాలన అందించారో మనకు అర్థమవుతుంది. నేటి రాజకీయ నాయకులకు, నేటి రాజకీయాలు రావాలనుకున్న వాళ్ళకి ఒక ఆదర్శమైనటువంటి రాజకీయ నాయకులు ఎవరంటే కాసు కృష్ణారెడ్డి గారు అని చెప్పడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. కాసు కృష్ణారెడ్డి సార్ ఎలాంటి నిర్మాణం లేకుండా అనిత్య ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే పరితపిస్తున్నారు. పదవి ఉన్నా లేకపోయినా, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా సంబంధం లేకుండా తను నమ్ముకొని వచ్చిన కార్యకర్త కోసం ఎందాకైనా పోరాడతారు. ఎవరైనా వ్యక్తి ప్రజలు తన సమస్యలపైన తనకు వచ్చి చెప్పుకుంటే వెంటనే ఆ సమస్యలను పరిష్కరించి పరిష్కరించే దిశగా చేసి వారి మొహాల్లో శ్రీనివాసోత్తమ ధ్యేయంగా కాసు కృష్ణారెడ్డి గారు ఉంటారని చూడడంలో ఎలాంటి అనుమానం లేదు. మరో పక్క కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా బాగా పుంజుకుంటుందని, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే 2 సార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిందో అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పెద్దల నాయకత్వంలో కూడా ఇప్పుడు అధికారంలో ఉంది, మరొకసారి కూడా అధికారం రాబోతుందని కూడా కాసు కృష్ణారెడ్డి గారు ఘంటాపథంగా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి కొద్ది ఒడిదుడుకులు ఉన్నాయని, ఇప్పుడే పార్టీ బలపడుతుందని కూడా అంటున్నారు. కొన్ని కారణాల వల్ల పార్టీ వెనకంజ ఉన్న వాస్తవమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఒడిదుడుకులు సహజమని, మరలా కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఖాయమని కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు పీఎం కావడం ఖాయమని కూడా కాసు కృష్ణారెడ్డి గారు ఘంటాపథంగా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మరలా బడుగు బలహీన వర్గాలకు, ముస్లిం మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీలకు, గిరిజనులకు, వెనకబడిన వర్గాలందరికీ కూడా మేలు చేకూరుతుందని కూడా కాసు కృష్ణారెడ్డి సార్ తెలియజేస్తున్నారు. ఇక్కడ పార్టీ అన్నాక కొంత లోటుపాట్లు ఉంటాయి, అయిన సహజమని, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా తెలియజేస్తున్నారు. కాసు కృష్ణారెడ్డి గారు ఢిల్లీలో అనేక మంది పెద్దలతో తనకు పరిచయాలు, ఆ పరిచయాన్ని కూడా ఉపయోగించుకున్నట్లయితే కాసు కృష్ణారెడ్డి గారు ఏనాడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళే.
కానీ తనకున్న పరిశీలనను తను వినియోగించుకోకుండా తన మిత్రులకు తను నమ్మిన వాళ్ళకు ఉపయోగించడం జరుగుతుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు పిసిసి అధ్యక్షులు కావడంలోనూ, అదేవిధంగా 2 సార్లు ముఖ్యమంత్రిగా కావడంలోనూ కాసు కృష్ణారెడ్డి గారి కృషి అనలేదని చెప్పవచ్చును. కాసు కృష్ణారెడ్డి గారికి ఉన్న పరిశీలనలన్నింటినీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉపయోగపడేలాగా చేసి 2 సార్లు పిసిసి అధ్యక్షులు కావడంలోనూ, 2 సార్లు ముఖ్యమంత్రి కావడంలోనూ దోహదపడతాయని చెప్పవచ్చును. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కేబినెట్లో కాసు కృష్ణారెడ్డి గారు అత్యంత కీలకమైన పౌర సరఫరా శాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్న సమయంలో కేంద్రంలో ఉన్న తనకున్న పరిశీలనన్నింటిని కూడా ఉపయోగించుకొని కాసు కృష్ణారెడ్డి గారు అనేక నిత్యావసర సరుకులన్నింటిని కూడా తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అతి తక్కువ ధరలకు కూడా అందించడం జరిగింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో అందరికి కూడా పేద ప్రజలకు తక్కువ రేటుకు అందించడం జరిగింది. కాసు కృష్ణారెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నప్పుడే అనేక పథకాలను కూడా పేదవారికి అందించడం జరిగింది. అంతేకాకుండా ఆనాడు నిత్యావసర సరుకులు అన్నింటినీ కూడా కంట్రోల్ చేయడమే కాకుండా నిత్యావసర సరుకులన్నింటినీ కూడా పేదవాళ్ళకు అందే విధంగా చేయడము, అదేవిధంగా రేషన్ బియ్యం కానీ ఏ నిత్యావసర సరుకులు కానీ అక్రమ రవాణాకు తావు లేకుండా పేదవాళ్ళకి అందే విధంగా లాగే కృషి చేయడంలో కూడా కాసు కృష్ణారెడ్డి గారి పాత్ర ఎనలేదని చెప్పవచ్చు. నేడు ప్రభుత్వం చూస్తున్నాము కొన్ని లోపాలు ఉంటున్నాయి, కానీ ఆనాడు కాసు కృష్ణారెడ్డి గారు అధికారులకు ఒకటే ఒక్కం చేశారు. ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా అర్హత ఉంటే చాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందటం కాకుండా నిత్యావసర సరుకులు అన్నీ కూడా అందేలాగా చేయాలని కూడా ఆనాడు ఉన్న అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం కూడా నడుచుకొని అధికారులందరూ కూడా ప్రతి పేదవాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమంతో పాటు కూడా నిత్యావసర సరుకులు అందించడంలో కూడా కాసు కృష్ణారెడ్డి గారి కృషి ఎనలేదని చెప్పవచ్చు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి కేబినెట్లో సహకార మంత్రిగా కాసు కృష్ణారెడ్డి గారు సేవలు అందించారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగకుండా సహకార సంఘాలు ఉన్న దశలో కాసు కృష్ణారెడ్డి గారి చొరవతో విజయవంతంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. విజయవంతంగా నిర్వహించడం కాకుండా ఎక్కడ కూడా అవాంఛిత సంఘటనలు జరగకుండా ఎన్నికల నిర్వహణలో జరిగాయంటే దానికి కారణము వీరి కృషి చేయడంలో ఎలాంటి అనుమానం లేదు. సహకార సంఘాల అభివృద్ధి కోసం అనేక నిధులు ఇచ్చించడమే కాకుండా ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడి సహకార సంఘాలకు కొన్ని కోట్ల నిధులను కేటాయించి సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేసినారు. సహకార సంఘాల ద్వారా పంపిణీ ఎరువులు కానీ ఆర్థిక సాయాన్ని కూడా పెంచిన ఘనత కాసు కృష్ణారెడ్డి గారికి దక్కిందని చెప్పవచ్చు. వీరి కృషి వలన రైతులందరూ కూడా ఎంతో లబ్ధి పొందారని చెప్పవచ్చు. సహకార సంఘాలంటే ఒకప్పుడు ఎంతో పేరు లేని సంఘాలుగా భావించేవాళ్ళు ప్రజలందరూ కూడా. కానీ కాసు కృష్ణారెడ్డి గారు ఆ శాఖ ఎంతో సమర్థంగా నిర్వహించి సహకార సంఘాలు అంటే ప్రజలను బలిష్టం పరిచే సంఘాలని అతి తక్కువ ధరకు ఎరువులు కానీ వస్తాయి, అతి తక్కువ రేటుకు రుణ సదుపాయాన్ని అందించడం జరిగిందని కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకనే కాసు కృష్ణారెడ్డి సార్ని పేదల మనిషిగా ప్రజా సేవకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. అంతేకాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలో తీసుకురావడం కోసం అత్యధిక స్థానానికి లభించడంలో కూడా కాసు కృష్ణారెడ్డి గారి కృషి అనలేదని చెప్పవచ్చు. ఒక గుంటూరు జిల్లానే కాదు, తనకున్న పరిసరాల ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరిగి ముఖ్యమంత్రిని రాజశేఖర రెడ్డి చేయాల్సిన ఆవశ్యకతను ప్రజలందరికీ తెలియజేసి రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో కాసు కృష్ణారెడ్డి గారి కృషి అనలేదని చెప్పవచ్చు. ఆ తర్వాత
జరిగిన పరిణామాలు ఎన్ని జరిగినప్పటికీ పార్టీ ఎంత సభ్యత ఏర్పడినప్పటికీ కూడా కాసు కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నారు చెప్పవచ్చును. కొన్నిసార్లు పార్టీలు ఒడిదుడుకు సహజమని వాటి ఏమాత్రం పడలేదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు త్వరలో కానీ ఇప్పుడే పార్టీ దేశవ్యాప్తంగా కూడా గణనీయంగా పుంజుకుందని రాహుల్ గాంధీ పాదయాత్రల ద్వారా భవిష్యత్తులో రాహుల్ గాంధీ మరొక పాదయాత్రకు సిద్ధం కాబోతున్నారని, ఈ పాదయాత్రతో అనువు స్పందన రావడం ఖాయమని, ఈ స్పందన వల్ల దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని, తద్వారా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తథ్యమని కూడా కాసు కృష్ణారెడ్డి గారు ఘంటాపథంగా తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని, పేదవాళ్లకు 3 పూట్ల అన్నం దొరుకుతుందని కూడా, అంతేకాకుండా అన్ని నిత్యావసర సరుకులన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయని, పేదవాళ్ళ సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ బాగా అందిస్తుంది కాబట్టి పేదవాళ్లకు 3 పూట్ల అన్నం తినే అవకాశం కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమని కూడా కాసు కృష్ణారెడ్డి గారు తెలియజేస్తున్నారు. త్వరలో రాహుల్ గాంధీ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేపట్టే చర్యలను కూడా తెలియజేయడం జరుగుతుందని, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మంచి అవకాశాలు ఉన్నాయని మన పార్టీకి, భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని కూడా కాసు కృష్ణారెడ్డి గారు ఎంతో విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.